భక్తివర్ణ ప్రేక్షకులకి శుభోదయం. 22/2024 స్వస్తి శ్రీ చాంద్రమానం శోభకృతనామ సంవత్సరం ఉత్తరాయణం శశర ఋతౌ మాఘమాసం శుక్లపక్ష ఏకాదశి మంగళవారం. ఈరోజు ఏకాదశి మధ్యాహ్నం 12:04 వరకు ఏకాదశి ఉంది. ఆర్ద్ర నక్షత్రం మధ్యాహ్నం 2:22 వరకు, వర్జ్యం రాత్రి 2:53 4:38 వరకు, దుర్ముహూర్తం ఉదయం 8:46 నుండి 9:33 వరకు, అలాగే రాత్రి 10:59 11:45 వరకు దుర్ముహూర్తాలు. సూర్యోదయం 6:29, సూర్యాస్తమయం 5:58. అమృత గడిలు ఈరోజు లేవు. రాహుకాలం 3 గంటల నుండి 4:30 వరకు మధ్యాహ్నం ఉన్నాయి. శుభ సమయం ఉదయం 7:30 8:15 వరకు, మధ్యాహ్నం 3 గంటల నుండి 4:20 వరకు కూడా దుర్ముహూర్తాలు ఉన్నాయి. అంతేకాదు ప్రీతియోగం మధ్యాహ్నం 2 గంటల వరకు, భద్రకరణం మధ్యాహ్నం 12:04, భవ రాత్రి 12:22. ఈరోజు భీష్మ ఏకాదశి మంగళవారం. విశేష భీష్ముల వారు తన అంపశయ్య మీద ఉండి ఈరోజు తన స్వచ్ఛంద మరణం ఉందన్నమాట భీష్ముడికి. ఎప్పుడు తాను చనిపోవాలప్పుడు చనిపోతాడు. అటువంటి భీష్ముల వారు అంపశయ్య మీద ఉండగా శ్రీకృష్ణుడు ధర్మరాజుని అర్జున్ని పిలిపించి తీసుకువచ్చిన ఆయన కురువృద్ధుడు భీష్ముల వారు. కాబట్టి ఆయన ద్వారా పెద్దలు ఎప్పుడూ కూడా ఇంట్లో ఉన్న పెద్దల ద్వారా మనం చాలా వాళ్ళ అనుభవం ఉంటుంది. వాళ్ళ ద్వారా ధర్మ సందేహాలు తెలుసుకోవాలి. మీరు రండి. ఆయన కృష్ణుడు తాను భగవంతుడు అయ్యుండి అక్కడ పెద్దవాడైన గురువు గారు అన్నమాట. గురువు అంటే అంత విలువ, అంత గౌరవం అన్నమాట. ఆయన ద్వారా విష్ణు సహస్ర భగవంతుడు పక్క నుండి భక్తుడి ద్వారా విష్ణు సహస్రనామని చెప్పించాడండి. ఎంత విశేషం చెప్పండి. కాబట్టి భీష్ముడు మనందరికీ గురువుగా ఆరాధించుకోవాలి. కాబట్టి అటువంటి భీష్ముల వారి యొక్క ఆరాధన, ఆయన చరిత్రే చాలా గొప్ప బ్రహ్మచారి అన్నమాట. కాబట్టి అటువంటి భీష్ముల వారు విశేషంగా ఆరాధన తర్పణాలు చేయాలి. విష్ణు సహస్రనామ మీ దేవాలయాలు చక్కగా విష్ణు సహస్రనామం ఆయన ద్వారానే వచ్చింది కాబట్టి ఆ పారాయణ విశ్వశాంతి కోసం అందరూ కూడా చేసుకుంటే అన్ని విధాలుగా యోగ్యంగా ఉంటుంది. ఏకాది ఉపవాసం ఈరోజు ఉండాలి, పూర్తిగానే ఉండాలి. రేపే ద్వాదశి కూడా రేపు మనకి మధ్యాహ్నం 12:38 వరకు ద్వాదశి ఉంది కాబట్టి ఏం పర్వాలేదు. అంతర్వేది తీర్థం తీర్థం కాబట్టి లక్ష్మీనరసింహస్వామి వారు అంతర్వేద సముద్ర తీరంలో వెలిసాడు. అటువంటి స్వామివారి దివ్య తీర్థం హైందవ సనాతన సాంప్రదాయాలు ఎన్నో పురాతనంగా అంతర్వేదుల స్వామివారి తీర్థం జరుగుతుంది. ఆ లక్ష్మీ నరసింహస్వామి వారి యొక్క దర్శనం, అలాగే అనేక నరసింహ క్షేత్రాల్లో, విష్ణు క్షేత్రాల్లో, కృష్ణ క్షేత్రాల్లో కూడా విశేషంగా ఈ భీష్మ ఏకాదశి ఉత్సవాలు వైభవంగా జరుగుతాయి. స్వామిని, ఆ లక్ష్మీనారాయణ స్వామిని, ఆ కృష్ణ పరమాత్మని కూడా అందరూ కూడా దర్శించి తరించండి. కృష్ణాయ వాసుదేవాయ దేవకీ నందనాయ చ నందగోపకుమారాయ గోవిందాయ నమో నమః అని కృష్ణుని ఎంతోమంది స్తుతించారు. భీష్ముల వారైతే కుప్పించిన యగసిన మకర కుండలంబుల గగన భాగంబున గప్పిగొనగా అన్నటువంటి మకర కుండలాలతోటి ఆ వేళ రథాలు దూకేసేసి ఒక భక్తుడిని కాపాడడం కోసం ఈ విధంగా వేళ రథం దూకేశాడయ్యా, ఆయుధం పట్టనటువంటి వాడి ఆయుధం పట్టించాను నేను, భక్తుడికి లొంగిపోతాడు భగవంతుడు అని భీష్ముల వారు చెప్పారు. ఆ వేళ తలుచుకున్నారు, చెప్పారు అందరికీ కూడా. అటువంటి స్వామి నా మదిలో ఎప్పుడు ఉండాలి అని ఆయన స్మరిస్తూ ప్రాణాలు విడిచిపెట్టాడు. ఈ వేళతో పంచప్రాణాలు వెళ్ళిపోయాయి. ఏకాదశి ద్వాదశి సమయాల్లో ప్రాణాలు వెళ్ళిపోయాయి. అటువంటి భీష్ముల వారి ఆరాధన, కృష్ణ పరమాత్మ ఆరాధన విశేషంగా ఈరోజు చేస్తే అన్ని విధాలుగా యోగ్యంగా దినారంభ చక్రాన్ని బట్టి మేష, వృషభ, మిథున, కర్కాటక రాశి వారికి మిశ్రమంగా ఉంది. అలాగే సింహ, కన్య, తుల, వృశ్చిక రాశి వారికి కూడా మిశ్రమంగానే ఉంది. ధనస్సు, మకర, కుంభ, మీనరాశుల వారికి వాళ్ళకు కూడా అంత అనుకూలంగా లేదు అని చెప్పడం జరుగుతుంది. 16వ అధ్యాయంలో చివరి భాగంలో కృష్ణ పరమాత్మ ఏం చెబుతున్నారో చూద్దాం. పార్థాయ ప్రతిబోధితాం భగవతాం నారాయణేన స్వయం వ్యాసేనాగ్రదిత పురాణమునినా మధ్యే మహాభారతం అద్వైతామృత పరిషిణీం భగవతీం అష్టాదశాధ్యాయిని అంబా త్వామనుసందదామి భగవద్గీతే భావాద్వేషిణీ యః శాస్త్రవిధిముద్యత్య వర్తతే కామకారతః న సహ సిద్ధమవాప్నోతి న సుఖం న పరాంగతిం. శాస్త్రవిధిని త్యజించి యథేచ్ఛగా విశృంఖలంగా ప్రవర్తించేవాడు సిద్ధిని పొందజాలనటువంటి వాడు.
వానికి ఇహపరలోకాల్లో సుఖం కూడా లభించదు, పరమగతి కూడా ప్రాప్తింది. మన శాస్త్రం, మన వేదం ఏం చెప్పిందో, శాస్త్రం ఏం చెప్పిందో, మన సాంప్రదాయం ఏం చెప్పిందో ఆ శాస్త్ర ప్రకారంగానే అనుసరించి వెళ్ళాలి. అలా వ్యతిరేకంగా శాస్త్ర విరుద్ధంగా ఎవడైనా ఏదైనా చేసాడు అనుకోండి, ఆ చేసే పూజ కానీ ఉత్సవం కానీ ఏది కూడా ఫలించదు. అందుకే శాస్త్రాన్ని నమ్ముకున్నటువంటి ఆ పురోహితులు కానీ అర్చకుల ద్వారానే వాళ్ళు ఎలా చెప్తే అలా చేయాలి. అప్పుడు ఉదయం 9 గంటల పెళ్లికి ముహూర్తం పెడితే 1 గంటకి 2 గంటలకు వచ్చి పెళ్లి చేస్తే ఆ దాంపత్యం సరిగ్గా ఉండదు. అలాగే దేవాలయంలో ఏ కార్యక్రమం అర్చకుడు ఎలా చెబితే ఆ విధంగా అర్చక హరి విష్ణు, అర్చకుడే భగవంతుడు కాబట్టి ఆయన ఏం చెబితే అదే జరగాలి. శాస్త్ర ప్రకారంగా వాళ్ళు ఏం చెబితే ఆ ప్రకారంగా వాళ్ళు నీకు తెలుసులే, నీకు శాస్త్రం తెలుసా, నీకు అది తెలుసా అని వ్యతిరేక అర్థాలు తీస్తూ వ్యతిరేకంగా వాళ్ళని నిందించి అవమానం చేయకూడదు. శాస్త్రం ఏదైతే తెలుసో, శాస్త్రం తెలిసినటువంటి ఆచార్యులు ఏం చెబితే అదే శాస్త్రం అని చెప్పి వాళ్ళు కూడా ధర్మంగానే ఆ వేద శాస్త్రాలను అవలోకించి ఆ ధర్మ విచక్షణా జ్ఞానంతో ఆ శాస్త్ర ధర్మాలని వాళ్ళు ఉన్నట్లుగానే చెప్పాలి అని కూడా కృష్ణ పరమాత్మ చెబుతున్న తస్మశాస్త్ర ప్రమాణంతే కార్యకారణ వ్యవస్థితౌ జ్ఞాత్వా శాస్త్ర విధానోక్తం కర్మకర్తుమిహర్హషి. అంతే కదయ్యా, కర్తవ్య కర్మలన్నీ కూడా నిర్వర్తించుడు శాస్త్రమే ప్రమాణం, దాన్నే తీసుకోవాలి ఆధారంగా. కనుక శాస్త్ర కర్తృత్వ కర్మల గురించి బాగుగా తెలుసుకొని పెద్దల ద్వారా కూడా తెలుసుకుని అట్టి కర్మలను ఆచరించాలి అని కృష్ణ పరమాత్మ విశేషంగా ఏది ఎలా చేయాలో తెలుసుకుని చెప్పారు. ఆ విధంగా పెద్దల ద్వారా తెలుసుకుని ఆచరించమని చెప్పారు. అంతేకాదు ఈవేళ 16వ అధ్యాయం కూడా పూర్తయిపోతుంది. ఓం తత్సదితి శ్రీమద్భగవద్గీతాసు ఉపనిషత్సు బ్రహ్మ విద్యాయాం యోగశాస్త్రే శ్రీకృష్ణార్జున సంవాదే దేవాసుర సంపద్విభాగయోగ నామాధ్యాయ. రేపటి నుండి కూడా 17 సప్తదశోధ్యాయం శర్ధాత్రయ విభాగయోగ నామాధ్యాయం ప్రారంభమవుతుంది.